మోదీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ కేబినెట్లో పలువురు కీలక సభ్యులకు పదవులు దక్కాయి. ఇప్పటికే కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న వారికి అధిష్టానం నేతలు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇవాళ ప్రధాని మోదీతో పాటు ఏపీ నుంచి 2 ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ నుంచి ఎన్నికైన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు తీసుకోనున్నారు. మోదీతో పాటు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, జ్యోతిరాదిత్య సింధియా, అర్జున్ రామ్ మేఘ్వాల్, చిరాగ్ పాస్వాన్, జితన్ రామ్ మాంఘీ, అలాగే అనుప్రియా పటేల్, జయంత్ చౌదరి, కుమారస్వామిలు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ నుంచి 2కి మంత్రి పదవులు దక్కినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో పాటు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు కూడా కేంద్ర కేబినెట్లో చోటు దక్కినట్లు సమాచారం అందుతోంది. రైట్, అనుకున్నట్లుగానే ఏపీ నుంచి 2 టీడీపీ సభ్యులకు, 2 టీడీపీ ఎంపీలకి కేంద్ర మంత్రి పదవులు దక్కినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం మోదీతో పాటు వారు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక తెలంగాణ నుంచి కూడా 2 నేతలకి మంత్రి పదవులు దక్కినట్లుగా తెలుస్తోంది, కేంద్ర మంత్రి పదవులు. రైట్, ఇక ఏపీకి సంబంధించి 2 మంత్రి పదవులకు సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, మొత్తం మీద ఇవాళ రాత్రికి ప్రధానమంత్రిగా 3వసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే పిఎంఓ నుంచి పలువురు ఎంపీలకు కూడా కాల్స్ రావడం జరుగుతుంది. అయితే ముందుగా మనం చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి 16 మంది పార్లమెంటు సభ్యులతోటి ఎన్డీఏ కూటమిలో 2వ అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి తెలుగుదేశం పార్టీకి 2 మంత్రి పదవులు కొరత దక్కినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు, అలాగే గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్, వీళ్ళిద్దరిని కూడా ఇవాళ కేంద్రం ప్రధానమంత్రితో కలిసి వీళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి పరిస్థితి. ఇప్పటికే వీళ్ళకి పిఎంఓ నుంచి సమాచారం కూడా అందినట్టు తెలుస్తుంది. మరొక 2 మంత్రి పదవులు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అది మంత్రివర్గ విస్తరణ, అంటే మళ్ళీ ఒక 10-15 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఆ విస్తరణలో మరొక 2 వరకు కూడా టీడీపీకి మంత్రి పదవులు ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే అప్పుడే జనసేనకు సంబంధించినటువంటి అంటే బాలశౌరికి కూడా మంత్రి పదవి లభించేటటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో నుంచి అటు తెలంగాణ నుంచి 2కి అవకాశం ఇచ్చారు బీజేపీ నుంచి. ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి తొలిత అంటే ఇవాళ జరిగేటటువంటి ప్రమాణ స్వీకారం సంబంధించి బీజేపీ సభ్యులకు ఎవరికి కూడా అవకాశం రానటువంటి మంత్రివర్గంలో. సో వాళ్ళకు కూడా కేంద్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంలోనే వాళ్ళకు కూడా అవకాశం ఉండవచ్చు అనేటువంటి ఊహాగానాలు అయితే వచ్చినట్లు ఇప్పటివరకు కూడా అలాంటి అధికారిక ప్రకటనలు లేనటువంటి పరిస్థితి. సో ఇక ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే రామ్మోహన్ నాయుడు ఉత్తమ పార్లమెంటేరియన్ గా, అంతేకాకుండా పార్లమెంట్ లో అనేక ప్రసంగాలు చేసి యావత్ దేశవ్యాప్తంగానే కాదు రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున పేరు సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఎక్కడ కూడా ఎలాంటి మాటలు అంటే పార్లమెంట్ లో ప్రసంగించే సందర్భంలో కూడా చాలా చిన్నతనంగా వ్యవహరించేటటువంటి రామ్మోహన్ నాయుడుకి దాదాపుగా క్యాబినెట్ ర్యాంకుతో కూడినటువంటి మంచి పోర్ట్ఫోలియో లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి కేంద్ర మంత్రి శాఖలు తనకు ఇవ్వాలని చెప్పేసి కోరినటువంటి నేపథ్యంలో సో పట్టణాభివృద్ధి శాఖ పోర్ట్ఫోలియోని ఆయనకి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ప్రచారం అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. సో గతంలో కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఇదే ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ముప్పవరపు వెంకయ్యనాయుడు చేసినటువంటి పరిస్థితి. సో ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అమృత నగరాలు కావచ్చు, అంతేకాకుండా ఏదైతే ముఖ్యంగా స్వచ్ఛ సర్వేక్షణ పేరుతోటి చాలా వరకు కూడా ఇక్కడ సిటీస్ ని అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఇక్కడ ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. మరోపక్క కొత్తగా అంటే నూతనంగా ఫస్ట్ టైం ఎంపీగా ఎంపికైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి ఆయన ఎంపికయ్యారు. సో ఆయనకి ఏదైతే కేంద్రానికి సంబంధించినటువంటి సహాయ మంత్రిగా అవకాశం కల్పిస్తారు అనేటువంటి ప్రచారం అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికైతే కేంద్రం నుంచి కాల్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి. సో రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. సో ప్రమాణ స్వీకారానికి కొద్ది నిమిషాల ముందు లేదా 1-2 గంటల ముందు పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి అధికారుల ప్రశ్న కూడా వెలువడించినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.
ఇక కేంద్ర మంత్రులకు సంబంధించి తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు దక్కినట్టుగా సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఇప్పటికే సహాయ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి మరొకసారి కేంద్ర మంత్రి పదవి దక్కేటట్లుగా తెలుస్తోంది. అలాగే బండి సంజయ్ కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి బండి సంజయ్ కూడా ఈసారి మంత్రి పదవి దక్కినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, కేబినెట్ కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే కేంద్ర కేబినెట్ లో ఎవరెవరు ఉంటారు అన్న దానిపైన ఇప్పటికే ఆసక్తి నెలకొంది. 3.0 కేబినెట్ కి సంబంధించినటువంటి కేబినెట్ పైన సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కేంద్ర మంత్రులు ఈ రోజు ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవి ఎవరిని వరిస్తుందన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షాలకు 5 నుంచి 8 కేబినెట్లు దక్కేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రం నుంచి 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నటువంటి బీజేపీకి రెండు పదవులు దక్కనున్నట్లయితే సమాచారం అందుతుంది. దాంట్లో భాగంగా కేంద్ర పదవి రేసులో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు మరొక వైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి బండి సంజయ్ ఇద్దరు కూడా ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో ఇద్దరికి కూడా చోటు దక్కకపోతుంది. మరొక వైపు డిటిఆర్ ను కూడా కేంద్ర పదవి ఆశించినప్పటికీ ఆమెకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కేబినెట్ లో ప్రస్తుతం అయితే ఆమెకి మొండిచేయి చూపేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సాయంత్రం జరిగేటటువంటి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవంలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్ నాగేంద్ర, అయితే ముఖ్యంగా తెలంగాణ నుంచి ఎప్పుడూ లేనట్టు విధంగా ఈసారి 8 ఎంపీ స్థానాలు గెలిచినటువంటి అవకాశం ఉంది. ఈ 8 మందిలో ప్రధానంగా సీనియర్లుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరికీ కూడా ఈ సముచిత స్థానం కల్పించడం పట్ల మిగతా ఎంపీల నుంచి ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? సునీల్, ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో గతంలో 4 ఎంపీలు ఉన్నటువంటి సమయంలోనే కిషన్ రెడ్డికి కేంద్ర సహాయక మంత్రి ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ తాజాగా 8 మంది ఎంపీలు గెలిచినటువంటి నేపథ్యంలో 8 మంది కూడా సీనియర్ నేతలంతా కూడా ఎంపీలుగా గెలుపొందినటువంటి నేపథ్యంలో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న దానిపైన మాత్రం కేంద్ర అధిష్టానం బీజేపీ అధిష్టానం మాత్రం తీవ్ర స్థాయిలో కృషి చేసిందని చెప్పాలి. దానిలో భాగంగానే ప్రస్తుతం కేంద్ర సహాయక మంత్రిగా కొనసాగినటువంటి కిషన్ రెడ్డికి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఇవ్వడంతో పాటు మరోవైపు బండి సంజయ్ కి మాత్రం కేంద్ర సహాయక మంత్రిగా ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటు మరోవైపు మహిళా కోటాలో డికేఆర్ నకి ప్రస్తుతం జాతీయ ఉపాధ్యక్షులు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి డికేఆర్ నకి మహిళా కోటాలో ఇక్కడ కేంద్ర మంత్రి వర్గంలో తీసుకుంటారనేటటువంటి ఆశలో ప్రస్తుతం డికేఆర్ ఉన్నారు. కానీ ప్రస్తుతం ఈ రోజు ప్రకటించేటటువంటి కేబినెట్ లో మాత్రం ఆమెకి చోటు అయితే కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకసారి తర్వాత నెక్స్ట్ కేబినెట్ లో మాత్రం ఆమెకి అవకాశం ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు మిగతా ఎంపీలంతా కూడా మా 8 మంది ఎంపీల్లో సీనియర్లకి కేంద్ర మంత్రులుగా తీసుకోవడం మేమంతా సంతోషిస్తున్నామనేటటువంటి అంశాన్ని కూడా వాళ్ళంతా తెలుసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ నాగేంద్ర.